గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి మరియు వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై రాష్ట్రాభివృద్ధికి నాబార్డ్ తన వంతు కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాబార్డ్ విశేష కృషి చేస్తుందన్నారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి మరియు వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రాభివృద్ధికి నాబార్డు తన వంతు కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు విజయవాడలోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్లో నాబార్డు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్, నాబార్డు చైర్మన్ షాజీ కేబీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నాబార్డు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాబార్డు విశేష కృషి చేస్తోందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 45,000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. అతి ప్రధానమైనటువంటి నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం అవుతుంది. అయితే దీంతో మేము సంతోషపడాం. నేను స్పష్టంగా చైర్మన్ గారికి, గోపాల్ గారికి మాటిస్తున్నాం. ఇప్పటికే 2 ఫ్లాట్లు మీకు మంజూరు చేశాం. నేను ఇమీడియట్గా నారాయణ గారితో మాట్లాడి ఆ యాక్టివిటీ అంతా ఫుల్ఫిల్ చేస్తాం. మీకు రిజిస్ట్రేషన్స్ కానీ, ల్యాండ్ మీకు అప్పచెప్పడం కానీ ఇమీడియట్గా చేస్తాం. దీనికంటే ముందు మా ఆఫ్కాప్ కూడా ఒక కార్యాలయం అక్కడ నిర్మించడానికి, అది కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ డిజైన్ కూడా చేసాం. తొందరగా అది కూడా శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ ఒక నెల రోజుల్లో మీకు పూర్తి చేసి స్థలం అప్పచెప్తాం. అనంతరం పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, నాబార్డు సహాయంతో ప్రతిపాదించిన పథకాలు, ప్రాజెక్టులన్నింటినీ ప్రారంభించి మంజూరైన రుణాలను సద్వినియోగం చేసుకునేందుకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని సూచించారు. భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతోందని, నాబార్డు సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. Lend. The more you lend, I am the more happiest person. So either you lend me to the limits or beyond the limits, I am happy also. If you can't lend me, lend the people of Andhra Pradesh. Because that way, as commercial tax minister, I get the money back as taxes. The more they spend, the more comes back to me. So either you lend me or you lend to the people of Andhra Pradesh in any way you want. So I'm very happy the role. I remember seeing from the college days how the NABARD has initiated in a very humble beginning, thinking it's a glorified form of a rural bank when it was started. But the kind of growth it has shown in the country, it's unparalleled, probably anywhere in the world. గత 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టించారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఈ నెల 6 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. 17,064 గ్రామాలలో ఈ సదస్సులు జరుగుతాయని, న్యాయపరంగా రావాల్సిన భూములను ఇచ్చే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 6 నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళగిరిలోని CCLA కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ సదస్సుల సన్నాహాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సిన విధానాలపై కలెక్టర్లకు మంత్రి సత్యప్రసాద్ పలు సూచనలు చేశారు. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.
భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా రెవెన్యూ సదస్సులు జరగాలని మంత్రి అనగాని స్పష్టం చేశారు. భూదందాలపై కూటమి ప్రభుత్వానికి దాదాపు 10,000కు పైగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూదందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు. భూదందాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఇప్పటికే భూ దురాక్రమణ చట్టం 2024ను తీసుకొచ్చామని గుర్తు చేశారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టించారని విమర్శించారు. దోచుకునే పథకాలు తప్ప పేదల కోసం పనిచేయలేదన్నారు. ఈ నెల 6 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 1764 గ్రామాల్లో ఈ సదస్సులు జరుగుతాయని, న్యాయపరంగా రావాల్సిన భూములను ఇచ్చే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామం నుంచి కూడా సమస్యలు వెల్లువ గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఈ వెల్లువ వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇమీడియట్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని చెప్పే లక్ష్యంతో మా అధికారులందరూ కూడా చర్చించుకుని ఈ 6 నుంచి వచ్చే నెల 8 వరకు ఆ 8 వరకు కూడా పరిష్కారం కానీ లేదా ప్రతి గ్రామం కూడా పూర్తి సమయం ఇచ్చి అవ్వకపోతే అవసరమైతే దాన్ని ఇంకా పొడిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాం. పూర్తిగా 17,564 విలేజెస్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఏదన్నా రెవెన్యూ విలేజ్గా ఉండి డిఫరెంట్ పంచాయతీగా విడిపోయి ఉన్నా కూడా తప్పకుండా ప్రతి పంచాయతీలో కూడా జరిగే విధంగా ఈరోజు మా సిఎస్ గారు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే 22A కింద పెట్టి గత ప్రభుత్వం అన్యాయం చేసింది దాని మీద కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి ఎవరికైతే భూమి హక్కు ఉందో వాడికి మళ్ళీ హక్కు కల్పించే విధంగా ఏదైతే న్యాయపరంగా వాడికి రావాల్సినటువంటి భూమిని ఎమోషన్ అటాచ్మెంట్ ఉంటుంది అందరికి కూడా భూమి అంటే ఆ అటాచ్మెంట్ ఉన్నటువంటి దాన్ని ఎమోషన్ ఫీలింగ్ వాడిని హద్దుకునే విధంగా చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలనే లక్ష్యంతో చేస్తాను. గత ప్రభుత్వం అయితే ఫ్రీ హోల్డ్ చేసి అన్యాక్రాంతంగా కొందరు లాక్కునే పరిస్థితులు మాకు తెలుసు. దాని మీద కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో డిస్కస్ చేసి చదివి ఎవరైతే గతంలో ఎస్ఐని ఉన్నారో ఎవరైతే ఫ్రీ హోల్డ్ అయిందో అది కూడా డిస్ప్లే చేసి ఎంతవరకు న్యాయపరంగా జరిగింది, ఎంతవరకు అన్యాయపరంగా లాక్కున్నారు, ఎంతవరకు అన్యాయకరంగా ఇన్సైడ్ ట్రేడింగ్ అయింది, ఇవన్నీ కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సులో తీసుకోవడం. రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై రైతులను ఆరా తీశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం అటు ఇటుగా ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రంలోపు రైతులు సిద్ధం చేసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని దిశానిర్దేశం చేశారు. చల్లపల్లి మండలం పాత మాజేరు, మంగళాపురం, చల్లపల్లి, కాసానగరం, పెద్దప్రోలు, ఘంటసాల మండలం, లంకపల్లి తదితర గ్రామాల పరిధిలో మనోహర్ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఎందుకంటే ఈ రోజు వరకు 2,100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సుమారు 2,050 కోట్లు ఒకే రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుల ఖాతాలోకి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం గురించి బుద్ధప్రసాద్ గారు చెప్తారు. నిన్న ఈ రోజు వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో సుమారు 25,89 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి. సో చాలా పారదర్శకంగా ఒక చక్కటి కార్యక్రమం జరుగుతోంది. కాకపోతే వాతావరణంలో కొన్ని మార్పుల వలన రైతుల ఆందోళనతోటి హడావడిగా 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 3 రోజులకే పరిమితం అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు. ఖచ్చితంగా మేము గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన కనీస మద్దతు ధర విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నంబర్ల గురించి కొంచెం ఇబ్బంది ఉంది. 1262 ఆ నంబర్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది. ఈరోజు ఉదయమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మనం అధికారులందరూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. రైతు వచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి సరుకు తీసుకొచ్చి రైస్ మిల్కి వచ్చినప్పుడు కొనుగోలు చేసే బాధ్యత రైస్ మిల్లర్కి ఉంటుంది. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో 49వ రోజు ప్రజా దర్బారుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను విన్నవించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో 19 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఐటీ మేనేజర్, ఏఈ, ఎంఐసి, వర్క్ ఇన్స్పెక్టర్లు, డీఈఓ, అటెండర్ల సర్వీసును గుర్తించి కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోకి మార్చాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఐటీఐ, సివిల్ కలిగి వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న వారిని ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల్లో మండల ఇన్ఛార్జీలుగా నియమించాలని కోరారు. ఫీల్డ్లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లకు, ఎంఐసీలకు ఎఫ్టీఏ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. వైసీపీ పాలనలో అప్పటి మంత్రి విడుదల రజని అండతో నాడు నేడు పనుల్లో అవినీతికి బాధ్యుడిని చేసి అక్రమంగా సస్పెండ్ చేశారని, తన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించాలని పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన స్కూల్ అసిస్టెంట్ వి వీరయ్య మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. పద్య నాటకం తమదని, తాము మాత్రమే ఆలపించగలమని ప్రపంచానికి చాటిన ఘనత తెలుగువాడి సొంతమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో కళలు అడుగంటిపోయాయని, కళాకారులకు న్యాయబద్ధంగా రావాల్సిన పెన్షన్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కళలు, సాంస్కృతిక వైభవం క్షీణించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణకు ఆ పదవి సముచితమని అన్నారు. నృత్య, నాటక, సృజనాత్మకత, సాంస్కృతిక అకాడమీలతో కళారంగం దేదీప్యమానంగా వెలగాలని ఆకాంక్షించారు. విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో మంత్రి కందుల దుర్గేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ను, కళలను ప్రపంచానికి తెలియజేసేందుకు, కళలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ, ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, కృష్ణానది ఘాటు ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని కళాకారులతో పాటు ఇతర రాష్ట్రాల కళాకారులు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి సంగీతం, నృత్యం, ప్రతిభను తెలియజేసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతోందన్నారు. గడిచిన 5 ఏళ్లు పర్యాటక, సాంస్కృతిక రంగాలు కుంటుపడ్డాయని, తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చినందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులను అభివృద్ధి చేసి పర్యాటక ధామంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఎకో, వెల్నెస్, హెరిటేజ్, అడ్వెంచర్ టూరిజంలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తెలియజేయటం ముఖ్యంగా ఏవైతే కళలు మనకి భారతదేశంలో ఇంతకాలంగా పరిడి వెలుగుతున్నాయో ఆ కళల్ని ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా మనందరం కూడా ఇంకోసారి పునరుత్తేజం పొందాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన సహకారంతో. దీంతో పాటు ఏదైతే మనం ఇప్పటివరకు ట్యాప్ చేయనటువంటి టూరిజం ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా తెలియజెప్పడం, అదేవిధంగా సంగీతం, నృత్యానికి సంబంధించినటువంటి మన ప్రతిభని మరొకమారు అందరికీ తెలియజెప్పడం, ఈ అంశాలతోటి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా కళాకారులు కూడా వస్తున్నారు. అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు కూడా వస్తున్నారు. అందరం కలిసి ఈ కృష్ణవేణి నీరాజనం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని, సంగీత నీరాజనాన్ని జయప్రదం చేయడం ద్వారా గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే కుంటుపడిపోయిందో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వాటిని మళ్ళీ మనం పునఃప్రారంభిస్తున్నాం అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలియాలని. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. 200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుందని తెలిపారు.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది టీడీపీని అని గుర్తు చేశారు. దీనిపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని కోరారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేలా కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలోని సంగీత ప్రియులను అలరించేందుకు కేంద్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కృష్ణవేణి సంగీత నీరాజనం పేరిట విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, కృష్ణానది ఘాట్ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గుమ్మడి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుమ్మడి గోపాలకృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమకాలీన నాటక రంగంలో గోపాలకృష్ణకు మించిన నటులు లేరని, రాగయుక్తంగా ఆయనలా ఆలపించే గాయకులు లేరని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితుల్లో గోపాలకృష్ణ నాటక అకాడమీ చైర్మన్గా నియమితులు కావటం అవసరమన్నారు. దశాబ్దాల క్రితమే కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంలో తన ప్రతిభా పాటవాలు చాటుకున్న వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ అని తెలిపారు. తెలుగు నాటక రంగాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి గోపాలకృష్ణ అని కొనియాడారు. కళా సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ గంటన్నర పాటు సాగిదీసి పాడేటువంటి ఆ ఆలాపన ఏదైతే ఉందో అది మరొకరి సొంతం కాదు, కేవలం తెలుగువాడి సొంతం. అటువంటి నాటక రంగ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని తిరిగి మనం ముందుకు తీసుకెళ్ళటానికి నాటక కళాకారులు వారందరినీ కూడా మళ్ళీ పునరుజ్జీవింపజేయటం అనేటువంటి కార్యక్రమం ఇవన్నీ చేయాలంటే దానికి సమర్థులైనటువంటి నాటక అకాడమీ చైర్మన్ కానీ లేకపోతే ఈ రకమైనటువంటి సృజనాత్మకతకు చెందినటువంటి చైర్మన్లు కానీ ఏదో పొలిటికల్ రిహాబిలిటేషన్గా ఇచ్చేస్తే సరిపోదు. మనం ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక పదవి ఇవ్వాలి కాబట్టి, రాజకీయంగా చాలా కాలంగా వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలంటే చాలా పదవులు ఉన్నాయి. కానీ ఇలాంటి కళలకు మాత్రం సమర్థులైనటువంటి అభినివేశం ఉన్నటువంటి వారు, నిజంగా కళారంగం పట్ల తపన ఉన్నటువంటి వారికి ఇవ్వటం అనేది సముచితం. అలా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఇవ్వగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ గారు మాత్రమే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సృజనాత్మకత అకాడమీ చైర్మన్ పొడపాటి తేజస్వికి నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణకు సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. నాటకరంగ కళాకారులకు పెన్షన్ పునరుద్ధరణ చేసే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నంది నాటకోత్సవాలు, నంది అవార్డులు జానపద కళలను బ్రతికించుకోవాలని పేర్కొన్నారు. పర్యాటక కళారంగాన్ని పెంచి పోషించాల్సిన అవసరం ఉందన్నారు. అక్షర క్రమంలోనే కాదు, నాటక కళారంగాల్లో ఆంధ్రప్రదేశ్ది అగ్రస్థానమని, అందుకు తొలి అడుగు గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారమని వెల్లడించారు. తొలినాళ్లలో సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసిన నేటి సీఎం చంద్రబాబు స్వయానా కళాకారుడైన నేటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సాంస్కృతిక రంగానికి పునర్వైభవం వస్తుందని ఆకాంక్షించారు. నా కోసం ఒక తెలంగాణ నుంచి, ఒక హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, ఇటు పార్వతీపురం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన మా గోపాలరావు అన్నగారు, మరి ఈ పెద్దలు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి ఆ శక్తి ఏమిటో తెలియదు. సైదులు గారు, ఇదిగో వెబ్బిళ్ళపాటి సాయి గారు ఇప్పుడే వచ్చారు. ఏమిటి ప్రేమ, ఇంతమందిని పేరున ఎక్కడ నేను ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి. మన బుద్ధాల రామారావు గారు ఆరోగ్యం బాగపోయినా ఆయన వచ్చారు. దేనికి వచ్చారంటే నా మీద ప్రేమ కాదు, నాటక రంగానికి ఏదో చెయ్యాలి, చేయించాలి అనేటువంటి యొక్క చేయిస్తాడు. అటు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాడు, మంత్రివర్యుల దగ్గరికి వెళ్తాడు, ఇంతకుముందు వెళ్ళాడు, కొంచెం ఫండ్స్ పట్టుకొచ్చాడు. అప్పు కూడా లేకుండా, నాటక రంగానికి అప్పు లేకోకుండా రిజైన్ చేసి వెళ్ళిన గోపాలకృష్ణ అనేటువంటి యొక్క ప్రేమ నా మీద అని చెప్పేసి నేను ఇది భావిస్తా ఉన్నాను. సంగీతానికి నడకలు నేర్పి దాన్ని పరిగెట్టేలా చేసిన ఒక సంగీతకారుడు మన ఘంటసాల గారు. కాబట్టి ఆయన పుట్టిన ఈ కృష్ణా జిల్లా నేల మీద ఈరోజు మన గుమ్మడి గోపాలకృష్ణ గారికి పదవీ బాధ్యత స్వీకరణ మహోత్సవం జరుగుతుందంటే
అందులో మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు అదృష్టంగా భావిస్తూ, గోపాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయన నాటక అనుభవం అంత ఉండదు నా వయసు. కొంతమందికి అంటారండి పదవితో పేరు వస్తుందని. ఆ పదవికే పేరు వచ్చే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో మన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒకరు. అదానీ వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న వ్యవహారంపై రేపు ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. బొత్స తీరు చూస్తుంటే పచ్చకామెర్లు వచ్చినోడికి అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లు ఉందన్నారు. తాను నిజంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేడని అన్నారు. తాను జగన్ అవినీతి నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నించానని తెలిపారు. అదానీతో చేసిన ఒప్పందాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీల్ రద్దు చేయడానికి చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలైందని, సూపర్ 6 ఎక్కడని ప్రశ్నించారు. పథకాల అమలు కాదు కదా, విధి విధానాలు కూడా లేవన్నారు. సూపర్ 6 ప్రకటన చేసే నాటికి జగన్ 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారని, ఆ విషయం చంద్రబాబుకు తెలుసని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే సూపర్ 6 హామీలు ఇచ్చారన్నారు. 6 నెలలు దాటినా ఉచిత బస్సు పథకంపై చిత్తశుద్ధి లేదని చెప్పారు. 6 నెలల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు, సంజాయిషీ ఇచ్చుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ముడుపులు తీసుకున్నారని, ఈ అంశం అమెరికా కోర్టుల్లో కేసు నమోదైందన్నారు. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు లేవని, చంద్రబాబు అదానీ పేరు కూడా ఎత్తడం లేదని, జగన్కి చంద్రబాబుకు తేడా ఏమిటని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడని, నా పేరు లేదని జగన్ అతి తెలివిగా మాట్లాడాడన్నారు. పక్క రాష్ట్రాలలో ₹99 అమ్ముతుంటే ఇక్కడ ₹2.49 ఎక్కువ పెట్టి ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవని జగన్ అంటున్నారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు యూనిట్కి ₹70 దాకా పడే అవకాశం అంటున్నారు. దీనిపై చంద్రబాబు ఎటువంటి విచారణ చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణమని ఆందోళన చేసిందని, కోర్టులో కూడా కేసులు వేసిందని, మరి ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. జూన్ 4 నుండి ఇప్పటికీ డిసెంబర్ 4 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి 6 నెలలు గడిచినట్టు లెక్క. మరి చంద్రబాబు గారు 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. 6 మంత్స్ అయిపోయింది, మీ సూపర్ 6 ఎక్కడ? 6 మంత్స్ అయిపోయింది, సూపర్ 6 అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది. అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ అవినీతి జరిగిందని అదానీ గ్రూప్ ఇక్కడి ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతమని గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. తనకు అవకాశం కల్పించిన ఎన్డీఏ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు. దుర్గాపురంలోని సంగీత కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టూరిజంలో కల్చర్ భాగంగా ఉంది కాబట్టి పర్యాటక ప్రదేశాల్లో నాటకాన్ని కూడా ప్రవేశపెట్టే ప్రతిపాదన చేస్తామని అన్నారు. నాటక వారం శనివారమని, ఆ వారాన్ని కళాకారులకు అందించాలని, కళాకారులకు భరోసా కల్పించేలా కృషి చేస్తామన్నారు. కళాకారులకు కళలకు, రంగస్థలానికి, నాటకానికి శిక్షణా కేంద్రాలు, వేదికలు ఏర్పాటు చేస్తామన్నారు. కళాకారులకి, కళలకి, రంగస్థలానికి, ముఖ్యంగా నాటకానికి ట్రైనింగ్ సెంటర్స్, పర్మనెంట్ వేదికలు ఇంతకుముందే ప్లాన్ చేశాము. నాటకాలు ఎంత గొప్పగా ప్రదర్శింపజేశామో మీ అందరికీ తెలుసు. ఎన్ని అవార్డ్స్, కందుకూరి పురస్కారాలు, ప్రతి జిల్లాకి 5 ప్లస్ 3 1 లక్ష రూపాయలు. ఈ 3 జిల్లాకి 5 చొప్పున 10,000 ఒక్కొక్కడికి, 3 ఒక్కొక్కడికి 1 లక్ష రూపాయలు చొప్పున అవి స్టేట్ అవార్డ్స్గా ఇచ్చాము మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అలాగే కళారత్న హంస పురస్కారాలు ఇచ్చారు, ఉగాది పురస్కారాలు ఇచ్చారు.
అలాగే నంది పోటీల్ని క్రమం తప్పకుండా నడిపించారు. నాటక పుష్కరాల సమయంలో అన్ని కళారూపాలకి కూడా అప్పుడు నేను కమిటీ మెంబర్గా ఉన్నాను. పద్య నాటకానికి దాదాపుగా 60,000 నుంచి 80,000 వరకు ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి సవినయంగా మీకు మనవి చేస్తాను. ఏపీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియమితులయ్యారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం చంద్రబాబు కార్యక్రమాల నిర్వహణ వ్యవహారాలను పెందుర్తి వెంకటేష్ పర్యవేక్షించనున్నారు. ఆయన గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. నిలిచిపోయిన కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బీఆర్ఎస్ శర్మ, ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ కోరారు. జీవో నెంబర్ 114ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజ్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బిఎస్ఆర్ శర్మ, ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని జీఓఎంఎస్ నంబర్ 114ను విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరూ క్రమబద్ధీకరణ అయ్యారని, దురదృష్టవశాత్తు విద్యా వ్యవస్థలోని కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రమే క్రమబద్ధీకరణ అవ్వలేదని చెప్పారు. ప్రభుత్వం అధికారులకు అనేక సార్లు విన్నవించిన ఫలితం లేకపోవడంతో దశలవారీ కార్యక్రమం ప్రకటించి పిఠాపురం, మంగళగిరి, కుప్పంలో లక్ష్మీ గణపతి హోమాల ద్వారా ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరణ చేయాలని వేడుకున్నామన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చామన్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వం అప్పటికీ ప్రక్రియ మొదలు పెట్టకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. తమ పోరాటానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు పూర్తి మద్దతును తెలియజేస్తున్నాయని, ప్రభుత్వం అధికారులు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ద్వారా కాంట్రాక్టర్ లెక్చరర్ని రెగ్యులర్ చేయమని గణపతి హోమాలు కూడా నిర్వహించాం గత 2 నెలల్లో. అయినా ఫలితం లేదు. విధులైన పరిస్థితులు ఇవాళ కాంట్రాక్ట్ లెక్చర్లు సత్యాగ్రహ దీక్ష చేస్తున్న క్రమబద్ధీకరణ చేయాలని, మరి ప్రభుత్వము అధికారులు ఇమ్మీడియట్గా మరి నిలిచిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లను అందరూ రెగ్యులర్ చేయాలని, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి 3618 కాంట్రాక్ట్ లెక్చరర్ని రెగ్యులర్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ప్రభుత్వము అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా అన్ని అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాలతోటి, ఉద్యోగ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చుడతామని మీ ద్వారా తెలియజేస్తాం. జరిగింది యాక్ట్ 30ని ఇస్తూ 114 జీవోని కూడా రిలీజ్ చేసింది, రెగ్యులేట్ చేయమని చెప్పి అది ఎన్నికల్లో కోడ్ కారణంగా రెగ్యులేషన్ ప్రక్రియ ఆగింది. తక్షణమే 114 జీవో ప్రకారం 3618 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను తెలంగాణలో ఏ రకంగా అయితే రెగ్యులేట్ చేశారో ఆంధ్రప్రదేశ్లో కూడా అందరినీ కూడా అదేవిధంగా రెగ్యులేట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి మా యొక్క డిమాండ్ నెరవేరుస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో అందరినీ కూడా రెగ్యులేట్ చేశారు. ఒకే జీవోతో మేము అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే జీవోతో మేము రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తక్షణమే ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేస్తున్న అందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 20వ సీనియర్ ఆర్చరీ పోటీలను సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో విలువిద్యకు జీవం పోసింది చెరుకూరి సత్యనారాయణని ప్రశంసించారు. చెరుకూరి సత్యనారాయణ సేవలను గుర్తించి కేంద్రం ద్రోణాచార్య అవార్డుతో గౌరవించాలని కోరారు. కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో రాష్ట్ర స్థాయి 20వ సీనియర్ ఆర్చరీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో విలువిద్యకు జీవం పోసింది చెరుకూరి సత్యనారాయణని ప్రశంసించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆయన సేవలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు ద్రోణాచార్య అవార్డిచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రీడా రాజకీయాలకు స్వస్తి పలికి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని అన్నారు.
అవార్డునిచ్చి సత్కరించాలని చెప్పి ప్రభుత్వం ఆ విధంగా ఆర్చరీని గౌరవించాలని చెప్పేసి కూడా కోరాము. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని విజయవాడ నగరాన్ని గౌరవించాలని చెప్పేసి తద్వారా క్రీడల్ని గౌరవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి క్రీడా రాజకీయాలకు స్వస్తి పలికి క్రీడా స్ఫూర్తిని పెంపొందించేటువంటి క్రీడా విలువిద్య, విజయవాడ నగరం, ఇంద్రకీలాద్రి పర్వతం, అర్జునుడు, గాంధీవం, పాశుపతాస్త్రం ఎంతో చరిత్ర ఉన్నటువంటి నగరంలో ఇవాళ స్టేట్ లెవెల్ కాంపౌండ్ ఆర్చరీ పోటీలు జరగటం అత్యంత ముదావహం. కాబట్టి ఈ పోటీలు విజయవంతం కావాలని చెప్పి పిల్లల మంచి భవిష్యత్తుని, అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, ఎన్టీఆర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, SAF వీరందరూ కూడా ఈ క్రీడకి ప్రోత్సాహానికి తగిన నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. అనంతరం చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనేందుకు 900 మంది ఆర్చరీ క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. 2002లో కృష్ణా జిల్లా నుండి 5 జాతీయ పథకాలిచ్చామని చెప్పారు. తన కుమారుడు దివంగత లెనిన్ అమెరికా ఛాంపియన్షిప్ను గెలిచి కాంపౌండ్ ఆర్చరీని విజయవాడకు తీసుకొచ్చారని అన్నారు. జ్యోతి సురేఖ తన విద్యార్థి అని, బొమ్మదేవర ధీరజ్ తన శిష్యులేనని చెప్పారు. ఇండియన్ ఒలింపిక్స్లో గతంగా మాదిరిగా మెడల్స్ సాధిస్తామని చెప్పారు. 2028లో జరిగే ఒలింపిక్స్లో పథకమే లక్ష్యంగా తమ విద్యార్థులు ప్రతిభ చాటుతారని, విజయవాడ గౌరవాన్ని నిలబెడతారని ఆకాంక్షించారు. లాస్ ఏంజల్స్ టార్గెట్ ప్యారిస్లో మిస్ అయ్యాం. ఒక లిప్త కాలంలో మహిళ 8 కొట్టడం వల్ల మనకు మెడల్ మిస్ అయింది. కానీ 2028లో ధీరజ్ ఉండనే ఉన్నాడు. ధీరజ్కు తోడుగా మహిళా ఆర్చర్లో గట్టి టీం ఉంది మన దగ్గర, ఇక్కడ ఉమెన్ టీము. మరి యుక్తశ్రీ, భువనరాజేశ్వరి, చంద్రహాసిని, అదేవిధంగా వైష్ణవి, శివాని, మంచి టీం ఉంది మన దగ్గర. డెఫినెట్గా ధీరజ్కు సపోర్ట్గా ఈ 5గురిలో నుంచి ఏ ఇద్దరైనా భారత జట్టులో స్థానం సాధించి రాబోయే ఏషియన్ గేమ్స్ క్వాలిఫైయింగ్ రౌండ్లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కి అర్హత సాధించి డెఫినెట్గా ధీరజ్కు సపోర్ట్గా ఉంటూ ఈసారి ఖచ్చితంగా ఈ విజయవాడ నేల మీద పాశుపతాస్త్రం లక్ష్యంతో మెడల్ సాధిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, మరి మీ సోదరుడు చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సహాయం ఆర్చర్లకు, మా ఓల్గా ఆర్చరీ అకాడమీకి సహాయం చేయడం ద్వారా దీన్ని సపోర్ట్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.